హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ రెసిపీలు చేసుకునే కన్నా అప్పుడప్పుడు ఇలా బోన్లెస్ చికెన్తో లాలీపాప్స్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా బోన్లెస్ చికెన్ 1/2 కిలో తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రుచికి సరిపడేంత కల్లుప్పు వేసుకోవాలి. వేసుకొని దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ఈ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న కప్ బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్ వేయడం వల్ల చక్కగా షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇందులోనే 3 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాలు, ధనియాలు, జీలకర్ర మెత్తని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ 1 స్పూన్ మసాలా పొడి వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి చేత్తో బాగా స్మూత్గా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిసిన తర్వాత దీన్ని ఒక పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక పెద్ద స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పల్చగా అయ్యేలాగా 1 కప్పు వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఈ బాల్స్ని ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్కి గుచ్చుకొని మనకు కావలసిన షేప్లో కొంచెం పల్చగా ఒత్తుకోవాలి. చూడటానికి చక్కగా ఐస్లా ఉంది. పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చికెన్ అంటేనే అసలు పిల్లలందరికీ చాలా ఇష్టం. అలాంటిది ఇలా వెరైటీగా చేసి పెడితే అస్సలు వదిలిపెట్టరు. మొత్తం స్టిక్స్ అన్నిటికీ కూడా ఇలానే చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్లో ఈ లాలీపాప్స్ని డిప్ చేసుకోవాలి. ఇలా మొత్తం మునిగే వరకు డిప్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి బ్రెడ్ పౌడర్ వేసుకొని అందులో బాగా ముంచి ఫుల్ కోటింగ్ ఇవ్వాలి. ఇదే మాదిరిగా మొత్తం చేసుకున్న లాలీపాప్స్ అన్నీ కూడా ఇలా కార్న్ఫ్లోర్లో ముంచి బ్రెడ్ పౌడర్ కోటింగ్ ఇస్తూ పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసుకొని అప్పుడు ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా డిప్ చేసాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటికి పెద్ద ఆయిల్ అయితే పట్టదు. వేయించడానికి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం మనం చేసినవన్నీ కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా రుచిగా ఉంటుంది. మామూలుగా చికెన్ కర్రీ చేస్తే ఇలా బోన్లెస్ చికెన్ని చాలామంది తినరు. ఈ బోన్లెస్ చికెన్ గడ్డి ముక్కల్లా అనిపిస్తాయి. అలాంటప్పుడు ఇలా కనుక చేసి పెట్టారంటే స్పైసీగా చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి 2 వైపులా చక్కగా ఫ్రై అయినవి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఇందులోకి సర్వ్ చేయాలి. ఇవి అసలు ఆయిల్ అయితే పీల్చలేదు. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక అది కూడా పీల్చేయడం కోసం టిష్యూ పేపర్ వాడుకోవాలి. ఇవి చూస్తుంటేనే భలే నోరు ఊడిపోతుంది. ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే ఒకసారి చూడండి. భలే ఇవి తింటూ ఉంటే కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి. వీటిని ఉత్తినే టమాటా సాస్తో తినేయచ్చు. లేదంటే పప్పు, సాంబార్ ఇలాంటి రైస్లో సైడ్ డిష్గా కూడా
ఈ చికెన్ లాలీపాప్స్ని వాడుకోవచ్చు. మాకైతే చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా రుచిగా అనిపించింది. మరి ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చింది కదూ. ఇప్పుడు చిన్న సలహా, నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఆలస్యం చాలా అవకాశాలను దూరం చేస్తుంది. పట్టుదలను ఆవిపట్టుగా మలుచుకోవాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.